అంటే ఇప్పుడు ధర్మం క్షీణించింది కలియుగం కాబట్టి ధర్మం ఈ విధంగానే ఉంటుందా? లేదంటే ఈ ధర్మాన్ని మళ్ళా పూర్తి స్థాయిలో మనం విస్తరించుకునే అవకాశం ఉందా? ఈ ధర్మ మార్గంలో మానవుడు ఉండాలంటే ఏం చేయాలి? ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నట్టే ఈ ఈ కాల ప్రవాహంలో ఒక్కొక్క టైంలో ధర్మం అనేది చాలా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అయితే పూర్తిగా తగ్గిపోవటం అనేది జరగదు, కానీ చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు, వలసలు, అండ్ భారతదేశంలోనే ఏదో విధంగా అశాంతి అలజడి సృష్టించాలని ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి తెలుసు భారతదేశం ఇంకో కొన్ని సంవత్సరాలలో ఎంతో పటిష్టమైన ఆర్థిక శక్తిగా పెరుగుతుంది. అండ్ భారతదేశమే ప్రపంచం మొత్తాన్ని శాసిస్తుంది అని కూడా ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. అందులో ఈ ప్రపంచంలో ఈ దేశాలన్నీ కలిపి అనేక మార్గాల్లో అనేక విధాలుగా ఎలాగైనా మన దేశాన్ని అస్థిరతపరచాలి అని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. సో దానికోసమే రకరకాల అలజడులన్నీ మనం చూస్తున్నాం. ముందు కాలంలో కూడా చాలా చూస్తాం ఇటువంటివి. ఇటువంటి వాటిల్లో ప్రలోభాల్లో పడకుండా వాటిని వెళ్లకుండా ఉండడం కోసం ప్రతి భారతీయుడు అంటే కేవలం భారతదేశంలో ఉన్నవాడే కాకుండా విదేశాల్లో ఉన్నవాడు అందరూ కూడా భగవంతుని ప్రార్థించటం, వాళ్ళ నమ్మకుల్ని గురువుల్ని ప్రార్థించటం, వాళ్ళు మంచి మార్గంలో నడవటం, అండ్ వాళ్ళతో పాటు చుట్టుపక్కల నలుగురికి మంచి చెప్పటం. ఆయన వీటి వెళ్ళకండి, ఈ ప్రభావాల్లో పడకండి, మంచి మార్గంలో నడవండి, మన దేశం చాలా మంచి తీసుకెళ్ళగలగాలి అన్నమాట. ఎందుకంటే ధర్మం అనేది ఎంతో తగ్గిపోయిందని మనం చూస్తున్నాం. ప్రతి వ్యవస్థలోనూ మనం అనకూడదు కానీ నోటితో ప్రతి వ్యవస్థల్లోనూ అసలు ఏమాత్రం తాపత్రయం లేకుండా, ఎటువంటి ఐహిక చింతలో లేకుండా పూర్తిగా భగవంతుడికే అంకితం అయిపోయి సమాజం హితం కోసమే పాటుపడాల్సిన సంస్థల్లో ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి వాడి ప్రలోభాల్లో పడిపోయి ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం, అసలు పెద్ద పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసి నలుగురు జనం మధ్యకి వచ్చేవాళ్ళు కాదు ఇంతమంది కాలంలో. మనకి జనం మధ్యకి రావటం ఏంటంటే ధర్మం అనేది లేనప్పుడు కలిపురుషుడు విజృంభించి అందరిలో ఈ మాయం తీసుకొస్తాడు. తీసుకొస్తాడు. మనం పడకుండా మనం సంకల్పం చేసుకుంటే తప్పకుండా పడకుండా ఉంటాం. నేను పడను కాక దీంట్లో పడను అని ముందు సంకల్పం చేసుకుని భగవంతుని ప్రార్థించి మనం నమ్ముతున్న గురువుని ఆశ్రయిస్తే చాలు. ఆ గురువే చూసుకుంటాడు మన అటు పక్క వెళ్లకుండా. ఆయనకి నువ్వు ఆ గురికి ఏమి స్తోత్రాలు చేయక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు. ఆ గురువుకి తీసుకెళ్ళి నువ్వు ఏదో పెద్ద గిఫ్ట్లు అని ఇచ్చేసేసి ఆయన ఏదో డబ్బులు ఇచ్చేసి, అసలు నేను ఇందాక చెప్పాను అన్నిటి ఐహికకి సుఖాలకి కానీ ఐహిక సంపదలకు కానీ ఎటువంటి వాటికి అన్నిటికీ అతీతంగా ఉండే భగవంతుడి రూపంలో వచ్చే గురువులు అంటారని వాళ్ళకి ఏమీ పట్టదు కదా. సో వాళ్ళకి ఇవేం అక్కర్లే. వాళ్ళు అటువంటి వాళ్ళని ఆశ్రయిస్తున్న వాళ్ళని వాళ్ళే మంచి మార్గాలు పెడతారు. ఇలా ఆశ్రయిస్తున్న వాళ్ళు కేవలం వాళ్ళు చెప్పిన మంచి మాటలు 4 వింటూ సంయమనం కోల్పోకుండా చక్కగా ఉంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కాలంలో ధర్మం ఇలా బాగాలేనప్పుడు దానివల్ల మనం ఎఫెక్ట్ కాకుండా ఉంటాం. మొట్టమొదటి ఏం చేయాలి, ఎవరికి వాళ్ళు మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ సమాజం అంతా కూడా జాగ్రత్తగా ఉండేలా మనం చూడాల్సిన బాధ్యత. మనతో పాటు మన కుటుంబం బాగుండాలి, మన స్నేహితులు, సమాజం, ఈ వ్యవస్థ అంతా కూడా బాగుండాలి కదా. సో అది బాగుండాలంటే ఇవన్నీ ఫాలో అవుతూ మనం మంచి మార్గంలో వెళ్ళి వీళ్ళందరినీ మంచి మార్గంలో పెడితే అప్పుడు ఈ కష్టకాలంలో మనం ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ప్రభావితం అయ్యి దానివల్ల మన జీవితాలు పాటు చేసుకోకుండా ఉంటాం. ఈ పీరియడ్ నేను ఎప్పుడు చెప్తున్నట్టు 20-28 దాకా కూడా ఇలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 26లో ఉన్నాం. నేను ఇంతకుముందు అన్నాం మనం చాలా పీక్ వెళ్ళిపోతుంది 26-27లో. అందుకని మనం చూడండి US ఇరాన్ యుద్ధం 4 రోజులు తగ్గిందంటారు, మళ్ళీ పోతుంది, మళ్ళీ తగ్గిందంటారు, మళ్ళీ వెళ్ళిపోతుందంటారు. ఇంకా వేరే దేశాలు కూడా దీంట్లో వస్తున్నాయి. ఈ రాబోయే కాలం అంతా 28 దాకా ఇలా ఇవే కాదు వేరే దేశాల మధ్య కూడా యుద్ధాలు రావటంతో ఏమవుతుంది, ఎకానమీ అంతా దెబ్బతింటుంది ప్రపంచం అంతా. దాంతో ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ రంగంలో కొన్ని వేల మంది ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి.
ఉద్యోగం పోయిందని మనం ఓన్లీ పేపర్లో చూసి మనం అనుకుంటాం కానీ కానీ ఒక ఉద్యోగం పోవటం అంటే ఒక జీవితం నాశనం అయిపోతాం కదమ్మా, కుటుంబం డిస్టర్బ్ అయిపోతున్నాం. కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోవట్లేదు. వీళ్ళలో ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళు ఎంత జోల్ట్లా అవుతుంది వాళ్ళకి, పెద్ద కుదుపులాగా కదా వాళ్ళకి. వాళ్ళు పిల్లలు ఉంటారు, చదువుల్లో ఉంటారు, వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని వేల ఉద్యోగాలు పోతున్నాయి మనకి ఇప్పుడు. ఇవేంటంటే ప్రపంచం మొత్తం ఎకానమీ ఇలా, ఇది పరిస్థితి. 28, 30 దాకా ఇలాగే ఉంటుంది. 28 దాకా తీవ్రం, 26, 27, 28 దాకా. 28 తర్వాత నెమ్మదిగా అన్ని సర్దుకుంటే పరిస్థితి కొంచెం సర్దుకుని మన భారతదేశం చాలా ముందుకు పైకి వస్తుంది. మిగిలిన దేశాలతో చూస్తే చాలా వస్తుంది. అందుకని మనం ఏంటంటే మన వాళ్ళందరూ ఇప్పుడు మనం చేయాల్సింది మంచి మార్గంలో నడుస్తూ నిత్యం వాళ్ళు ఏ భగవంతుని అయితే స్మరిస్తున్నారు, ఈ యజ్ఞయాగాదులు క్రతువులు చేయగలిగే శక్తి కానీ ఆ స్థితి ఉన్నవాళ్ళు అవి చేస్తూ ఉండొచ్చు. అది ఎప్పుడు ఏంటంటే ప్రకృతిని మంచిగా ఉంచుతుంది, ధర్మం చక్కగా ప్రపరేట్గా చేస్తాయి. ఇవన్నీ ఈ యాగాలు క్రతువులు ఇవన్నీ ఆ చేయగలిగే స్తోమత స్థితి వీలు ఉన్నవాళ్ళు అవి చేస్తూ ఉండొచ్చు. లేని వాళ్ళు సంకల్పానికి ఉన్నంత బలం దేనికి లేదన్నమాట. కేవలం సంకల్పంతోనే ప్రతిరోజు ఉదయం ఒక్క నిమిషం పాటు భగవంతుడికి నమస్కారం, ఒక్క నిమిషం గురువుకి నమస్కారం పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు కేటాయిస్తే మనకున్న ఇంత టైంలో ఒక్క 2 నిమిషాలు భగవంతుడికి గురువుని స్మరించి ఆయన మాకు ఆ శక్తి ఇవ్వు, ధర్మ మార్గంలో నడిచేలాగా, ధర్మాన్ని ప్రచారం చేసేలాగా మమ్మల్ని మమ్మందిని చల్లగా చూడు, ఈ భారతదేశాన్ని చల్లగా చూడు, ప్రపంచాన్ని చల్లగా చూడు ప్రార్థిస్తే ఎప్పుడు సామూహికంగా చేసే ప్రార్థనలకి సంకల్పాలకి ఇంకా శక్తి ఎక్కువ అవుతుంది కదా. అప్పుడు అది చేయమని నేను అందరినీ, అది సమాజం మంచి కోసమని కాదు, మీ అందరి మంచి కోసం కూడా అన్నమాట. ఇప్పుడు మీకెవరికి మన పిల్లలు రేపు పొద్దున 15 ఏళ్ళు 20 ఏళ్ళకి వస్తారు, 40 ఏళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కష్టాలు పడాలని మనం అనుకోం కదా. ఇప్పుడు ఈరోజే ఉద్యోగ వ్యవస్థలు ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక 15 ఏళ్ళకి ఎలా ఉండబోతాయి, 20 ఏళ్ళకి ఎలా పోతాయి అసలు ఊహించను కూడా ఊహించలేం. మనం ఈ ఏఐ ఇటువంటివన్నీ ఇప్పుడు వచ్చాయి కదా, ఇది ఒక 10 ఏళ్ళ క్రితం ఎవరిని ఊహించారా ఇంత తీవ్రంగా ఉంటుంది, ఇంత తీవ్రంగా వస్తుందని. అండ్ అది మనుషుల యొక్క మనస్సుల మీద ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు నేను మొన్న ఎక్కడో కొంచెం చూశాను, ఏదో పెళ్ళిళ్ళలో అన్నమాట, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ముత్తాతలు ఎప్పుడో పాతకాలం వెళ్ళిపోయిన వాళ్ళని ఓ 3D ఇమేజ్లో చేసుకొచ్చి అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు నడుస్తున్నట్టుగా. అది చూడడానికి ఏదో సరదాగా అనిపిస్తుంది కానీ మైండ్ మీద చాలా ప్రభావం చేస్తుంది. ఇప్పుడు అది చూస్తున్న వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉంటారుగా, 5 ఏళ్ళ పిల్లలు 10 ఏళ్ళ పిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళ మనస్సుల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి ఇటువంటివన్నీ కూడా. అండ్ ప్రభావం చూపించి అవన్నీ స్టోర్ అయిపోయింటాయి, పెద్ద అయిన తర్వాత వాళ్ళ మనసు సరిగా ఉండవు వాళ్ళని. ఇది ఇప్పుడు 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకురాకపోతే ఏంటంటే ముందు కాలాల్లో ఉండే సంక్లిష్టమైన పరిస్థితులన్నిటికీ వీళ్ళని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయటం అంటే ధర్మంగా ఉండండి బాబు, మంచి పనులు చేయండి, మంచి మార్గంలో ఉండండి, ఈ ప్రబలోభాలకి వెళ్ళకుండా. బికాజ్ బయట ప్రపంచం అంతా మాయ కప్పేసి ఎక్కడ చూసినా ఈ ప్రలోభాలే కనపడుతున్నాయి. ఈ మాయ ఎట్లా ఉంటుందంటే అవే ఎక్కువ ఆనందం ఇచ్చేలా అనిపిస్తాయి మన మనసుకి. వీటన్నిటికంటే ఈ గురువులు చెప్పేవి ఇవి చెప్పేవి వీటన్నిటికంటే మంచి మాటల కంటే అవి ఎక్కువ ఆనందం ఇచ్చేలాగా అనిపిస్తాయి. అది భ్రమ అన్నమాట. ఈ ఆనందం అనేది కేవలం ఆ క్షణంలోనే తప్పితే ఆ క్షణంలో కలిగే ఆనందంలో పడ్డామంటే ఒక క్షణం ఆనందం పడితే దానికోసం ఆ జీవితం అంతా వాళ్ళ ఆలోచన ధోరణి మారిపోతుంది. ఎంతో మన జీవితాలంతా కూడా ఎన్నో కష్టాలు పాలు చేసుకునే వాళ్ళం అవుతాం. ఇటువంటి భ్రమంలో అస్సలు పడకుండా మంచి మార్గంలో వెళ్ళాలి. ఈ టెంప్టేషన్స్ అంటే ఇటువంటివన్నిటి నుంచి పక్కకు తోసేయడానికే మనకి గురు పరంపర అనేది ఈ దేశంలో ఇంతకాలంగా యుగాలుగా నడుస్తూ వచ్చింది. దాన్ని ఎందుకు ఊరికనే చెప్పరు ఎవరు అనమాట, నాయన గురువుని పట్టుకోండి ఎవరినో. ఎందుకంటే మనల్ని ఈ ప్రలోభాల నుంచి మీద పడనీయకుండా మన కాపాడుతూ ఉంటాడు ఆయన, అందుకోసం.